అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. హజ్ 2025 హజ్ డ్రా డేట్ వచ్చింది. ఇప్పుడు మీకు తెలిసి ఉంటది. హజ్ 2025 డ్రా 4వ తారీఖు మధ్యాహ్నే ఆఫ్టర్ జుమా ముంబైలో తీస్తారు. ఆ డ్రోలో మీ పేరు వస్తే మీరు సాయంత్రం హజ్ కమిటీ వెబ్సైట్ లో గానీ, హజ్ కమిటీ ఆఫీస్ లో గానీ ఎక్కడైనా వెళ్ళేసి చూడొచ్చు మీ పేరు వచ్చిందా లేదా, లేకపోతే మీ కవర్ నంబర్ అందులో వచ్చిందా లేదా. చాలా మంది కవర్ నంబర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఆ కవర్ నంబర్ ఎవరిదైనా రాలేదంటే హజ్ కమిటీలో కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే ఇంకా 2 డేసే ఉన్నాయి. ఇవాళ 2వ తారీఖు వచ్చింది. 3వ తారీఖు లోపలే మీ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి కవర్ ఫామ్ లోనే, తో మీరు ఆ ఫామ్ జాగ్రత్త చూసుకొని మళ్ళీ అప్డేట్ చేసేయండి. మీ డాక్యుమెంట్స్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది కూడా మీరు హజ్ కమిటీలో వెళ్ళేసి దాన్ని వెరిఫై చేసేయండి. ఎందుకంటే చాలా మందికి 99% కవర్ నంబర్ వచ్చాయి. ఎవరిదైనా కవర్ నంబర్ రాలేదంటే అర్జెంట్ కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే లాస్ట్ డేట్ 3వ తారీఖు సాయంత్రం వరకే ఆ ఫామ్ మీరు ఏమైనా మార్పులు ఉంటే చేసుకోవచ్చు. దాని తర్వాత 4వ తారీఖు డ్రో తీస్తారు. 4వ తారీఖు మధ్యాహ్నం ఆఫ్టర్ జుమా డ్రో తీస్తారు. దాంట్లో మీ పేరు వస్తే మీరు హజ్ కోసం ప్రిపేర్ అవ్వండి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి హజ్ లో వెళ్ళాలంటే. ఎందుకంటే చాలా మంది హజ్ లో తెలీదు ఏడ్ చేయాలి అంటే అక్కడ వెళ్ళేసి అడుగుతారు. అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమంది వేరే చెప్తారు. దానికోసం మీరు ఈ రోజు నుంచి స్టార్ట్ చేసేయండి. హజ్ లో మెయిన్ ఏంటంటే హజ్ ఫరైజ్, హజ్ నవాఫిల్, హజ్ లో ఏటెట్ చదవాలి, అక్కడ ఏటెట్ చేయాలి. తర్వాత ఏంటంటే ఉమ్రా ఎలా చేయాలి, ఉమ్రాకి ఫరైజ్ ఏటు ఉన్నాయి, ఉమ్రాకి వాజిబాత్ ఏటు ఉన్నాయి, ఉమ్రాకి సున్నత్ ఏటు ఉన్నాయి, అవన్నీ ముందే మీరు నేర్చుకోండి. అవి ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ఎందుకంటే హజ్ కమిటీ ఈ సంవత్సరం ఎక్కువ టైం ఇచ్చింది. ముందే అప్లికేషన్లు సబ్మిట్ చేసేసి కవర్ నంబర్ డిక్లేర్ చేసేసి దాని డ్రో కూడా తీసేస్తారు. దానికోసం వెళ్ళిన వాళ్ళు హాజీ ముందే ప్లానింగ్ చేసుకుంటారు. దానికోసం మీరు కూడా ఈ రోజు నుంచి ప్లాన్ చేయండి. అండ్ మెయిన్ ఏంటంటే మన ఇండియాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏంటంటే చాలా మందికి వాకింగ్ అలవాటు లేదు, తక్కువ నడుచుకుంటారు. ఎందుకంటే అందరి దగ్గర బైక్ ఉన్నాయి, బళ్ళు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. దానికోసం ఎక్కువ అలవాటు నడవడానికి లేదు. హజ్ లో వెళ్ళాలంటే వాకింగ్ ఎక్కువ చేయాలి. హజ్ కమిటీ గైడ్ లైన్స్ కూడా అది చెప్తున్నారు. మీరు కూడా మీకు తెలిసి ఉంటాయి. హజ్ లో ఎక్కువ నడిస్తే మీకు అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానివల్ల మీరు ఏడ్ చేయాలంటే ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను. ఈ రోజు ఫజర్ నుంచి స్టార్ట్ చేసేయండి. ఫజర్ నమాజ్ తర్వాత ఒక టైం ఫిక్స్ చేసుకోండి. ఆ టైంలోనే మీరు డైలీ వాకింగ్ చేయాలి. ఆ వాకింగ్ అలవాటు మీరు చేస్తే మీకు హజ్ లో చాలా ఈజీగా ఉంటది. ఎందుకంటే హజ్ లో ఎక్కువ వాకింగ్ చేయాలి. అక్కడ మెయిన్ ఏంటంటే 5 డేస్ చాలా ఎక్కువ వాకింగ్ చేయాలి. ఎందుకంటే అక్కడ మెయిన్ బస్సులు, కార్లు వెళ్ళవు. జమరాత్ లో వెళ్ళాలంటే, లేకపోతే మీకు మీనా కొన్ని జాగాలో వెళ్ళాలంటే అక్కడ బస్సులు, కార్లు వెళ్ళవు. దానికోసం మీకు అక్కడ వాకింగ్ ఎక్కువ చేయాలి. దానికోసం నా ఐడియా ఏంటంటే ఈ రోజు నుంచి మీరు వాకింగ్ స్టార్ట్ చేసేయండి. హజ్ అర్కాన్ మెయిన్ ఏంటంటే హజ్ ఫరైజ్, హజ్ సూరా, హజ్ లో వెళ్ళేసి ఏటెట్ చేయాలి, ఏ జాగా మీద ఏటెట్ చదవాలి, అవన్నీ ఈ రోజు నుంచి ప్లానింగ్ చేసుకుని స్టార్ట్ చేసేయండి. నా వీడియో నచ్చితే మీరు నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అల్లాహ్ హాఫీజ్.